హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక పెద్ద హిల్ స్టేషన్ చూపించబోతున్నా నేను. ఇక్కడ సర్ప్రైజింగ్ వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్ గార్డెన్స్, అమేజింగ్ వ్యూ పాయింట్స్, చెరువులు, బోటింగ్ పాయింట్స్, ఇలా ఒకటేంటి చాలా థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నవి. వీటన్నిటి కూడా నేను చూపించబోతున్నాను. భూమి నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హిల్ స్టేషన్ మీదకైతే వెళ్తున్నాము. ఈ ట్రావెలింగ్ మాత్రం మామూలుగా ఉండదు. రియల్లీ అమేజింగ్. జింగ్ జింగ్. వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ప్రజెంట్గా మనం తమిళనాడు రాష్ట్రంలోని సేలం అనేటువంటి ప్రదేశం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు ఎదురుగా కొన్ని కొండలు కనిపిస్తున్నాయి కదా, వాటిని మనం ఏర్కాడు కొండలు అంటాం. ప్రజెంట్గా మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇది సేలం నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఏర్కాడు కింది నుంచి కొండలు ఎక్కడానికి మరో 20 కిలోమీటర్లు, అంటే మొత్తం 30 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. యార్కాడు కొండల మీదకి నా దండయాత్ర అయితే మొదలైంది. ముందుకైతే మా ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకుందాము. కార్కి అయితే 50 రూపీస్, బస్సుకి అయితే 100 రూపీస్, 2 వీలర్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. సో ఇంకా మొదలెడదాం మనం. ఈ యార్కాడు కొండలు భూమి నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. డైరెక్ట్గా ఎక్కలేం కదా, కొండ చుట్టూ తిరుక్కుంటూ వెళ్తాం. సో మనం మొత్తం పైకి పోయేసరికి దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరం అయితే మనం ట్రావెల్ చేస్తాము. గంటన్నర మినిమం పడుతుంది. ఈ సేలం మనకెంత దూరంలో ఉంది? ఇది హైదరాబాద్ నుంచైనా విజయవాడ నుంచైనా దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే చెన్నై నుంచి కానీ లేదా తిరుపతి నుంచి కానీ 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు నుంచి ఇది 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు ఒక 3 కిలోమీటర్ల దూరం అయితే మనం ట్రావెల్ చేసినాం. ఇంకా 17 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. మనకి వెళ్ళేటప్పుడు ఆందివేలు ఒక వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుందట, అది కూడా మీకు చూపిస్తా. ఇదంతా కూడా ఘాట్ రోడ్ కాబట్టి డ్రైవర్ మాత్రం చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. తర్వాతకి తన కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. లేదంటే మనకు అదే లాస్ట్ రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఘాట్ రోడ్ మీద జర్నీ చేసినా సరే ఒక బండ గుర్తు ఏంటంటే ఖాళీ కడుపుతో జర్నీ చేయాలి. లేదనుకోండి మధ్యలోకి రాగానే వామిటింగ్ అయిపోతుంది. ఘాట్ రోడ్డుతో పెట్టుకుంటే గడ్డు ఉంటుంది. మళ్ళీ ఈ గుట్ట మీద రోడ్లన్నీ కూడా చాలా బాగున్నవి. రోడ్డుకు చివరి భాగంలో వెహికల్స్ స్కిడ్ అయినా సరే అవి కింద పడకుండా ఉండడానికి రైలింగ్ కూడా ఏర్పాటు చేసారు. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక వాటర్ ఫాల్ అయితే కనిపించింది. ఒకసారి ఇక్కడ ఆకేసి వెళ్దాం మనం. సో మొత్తానికైతే ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఒక వాటర్ ఫాల్. ఇది ఈ విధంగా 24/7 ఈ నీళ్ళు వస్తూనే ఉంటవి. మనం వెళ్ళేటప్పుడు దారిలో ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా కనిపిస్తవి. ఈ నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉంటాయి. ముట్టుకుంటే తాగితే కనుక ఎవరో వచ్చి ఇక్కడ చక్కెర కలిపిర్రా నీళ్ళల్లానంత తీయగా ఉంటవి. అమ్మాయిలు జడకు పెట్టుకునేటువంటి హెయిర్ పిన్ బ్యాండ్ ఏ విధంగా అయితే మెలికలు తిరిగి ఉంటుందో, ఈ మొత్తం ఘాట్ రోడ్ మార్గం కూడా ఇలాగే మనకు మెలికలు తిరుగుతూ ఉంటుంది కదా. మొత్తం 20 హెయిర్ పిన్ బ్యాండ్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది మనం. మనకు దూరంలో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, దీనిని అయ్యన్నీర్ ఆలయం అంటాము. ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంటవి. హెయిర్ పిన్ బ్యాండ్స్ మొత్తం 20 ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పటి వరకు 13 అయితే మనం క్రాస్ చేసేసినాము. ఇంకొక 7 అయితే వెళ్ళాల్సింది. మనం పైకి వచ్చిన కొద్దీ చెట్లు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నవి. ఒక అడవికి ఏమాత్రం తక్కువ కాకుండా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంతకీ ఇక్కడికి ఎలా రావాలో చెప్పలే కదా. ట్రైను, బస్సు, ఫ్లైటు ఈ 3 వేస్లలో ఎలా అయినా సరే ఇక్కడికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి సేలంకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నవి. సాయంత్రం పూట అక్కడ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ వరకు ఇక్కడ దిగవచ్చు. బస్ అనుకోండి, సెమీ స్లీపర్ తర్వాతకి స్లీపర్ క్లాస్ బస్సెస్ అయితే హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నవి. నైట్ అక్కడ ఎక్కితే మార్నింగ్ వరకు మనం సేలంలో దిగవచ్చు. తిరుపతి నుంచి తర్వాతకి బెంగళూరు నుంచి అయితే చాలా ఫ్రీక్వెంట్గా బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. దీన్ని గమనించండి. తర్వాతకి ఫ్లైట్ మార్గం హైదరాబాద్ నుంచి సేలంకు డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే అందుబాటులో ఉన్నవి. కాకపోతే చాలా లిమిటెడ్ ఫ్లైట్స్ అయితే ఉంటవి. మీరు ఫాస్ట్గా రావాలనుకుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ వరకు వచ్చి అక్కడ నుంచి మీరు సేలంకి అయితే బస్సులో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మొత్తానికి కొండ మీదకైతే వచ్చేసినాం మనం.
సో మనకు కనిపిస్తున్నటువంటిదే ఏర్కాడ్ లేక్. ఇక్కడ చాలా వాటర్ గేమ్స్, బోటింగు ఇవన్నీ కూడా ఉంటవి. కావాలనుకున్నటువంటి వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇక్కడ. కాకపోతే నేనైతే ఏం చేయట్లేదు. సో ఎందుకోసం అంటే నేను గోవా బీచ్‌లో, తర్వాతకి ముంబై బీచ్‌లో ఇలాంటి నేను వాటర్ గేమ్స్, బోటింగ్ ఇవన్నీ కూడా చాలా చేసినా కాబట్టి ప్రెజెంట్‌గా అయితే ఏం చేయట్లేదు నేను. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నవి చూడండి. ఇక్కడ బోటింగ్ చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఎంట్రీ టికెట్స్ అయితే వేరే ఉంటవి. వాటిని అయితే మీరు తీసుకొని చేయొచ్చు. ఇలా లేక్ పక్కన ఒంటరిగా ప్రశాంతంగా ఏం ఆలోచించుకుంటూ కూర్చుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ ఏర్కాడు కొండ చుట్టుపక్కల దాదాపు 80కి పైగా విలేజెస్ ఉన్నాయట. అంటే ఇది ఎంత పెద్దగా ఉందో ఊహించుకోండి. ఇంకా మీరు చూస్తుందంతా కూడా ఈ ఏర్కాడు కొండ మీద ఉన్నటువంటి సిటీ. ఇదే సిటీ సెంటర్ సర్కిల్ ఇది. ఈ ఏర్కాడు హిల్స్ మీద చాలానే పార్కులు అయితే ఉన్నవి. మీరు ఏ పార్క్ తీసుకున్నా సరే మనకు కామన్గా కనిపించేటువంటివి గ్రీనరీ, చెట్లు, పూలు, తర్వాతకి ప్లే ఏరియా ఇవన్నీ కూడా కామన్గా కనిపిస్తాయి కదా. సో ఇక్కడ ఉన్నటువంటి పార్కులలో వన్ ఆఫ్ ది ఫేమస్ పార్క్ అయినటువంటి అన్నా పార్కుకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను. అది మీకు చూపిస్తా. సో మనకు కనిపిస్తున్నటువంటిది అన్నా పార్కు. సో లెట్స్ గో ఇన్సైడ్. సో అన్నా పార్కులోకి ఎంట్రీకి అయితే టికెట్ ఉంటుంది. ఒకటి 40 రూపీసు. చాలా మంది పిల్లలు అయితే ఇక్కడ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా కూడా కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ కూడా అందుబాటులో ఉంటవి. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ వ్యూ పాయింట్, జెంట్స్ వ్యూ పాయింట్, చిల్డ్రన్ వ్యూ పాయింట్, ఇట్లా రకరకాల పేర్లతోటి వ్యూ పాయింట్స్ అయితే ఉంటవి. ఒకప్పుడు లేడీస్ వెళ్ళేటువంటి వ్యూ పాయింట్కు లేడీస్ వ్యూ పాయింట్ అని, జెంట్స్ వెళ్ళేటువంటి వ్యూ పాయింట్కు జెంట్స్ వ్యూ పాయింట్ అని, పిల్లలు వెళ్ళేటువంటి వ్యూ పాయింట్కు చిల్డ్రన్ వ్యూ పాయింట్ అని అలా పేర్లు పెట్టిరు బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఇప్పుడైతే అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఏ వ్యూ పాయింట్ దగ్గరికైనా ఎవరైనా వెళ్ళొచ్చు. ఏ వ్యూ పాయింట్ దగ్గర అయినా సరే సన్ రైజ్, సన్సెట్ ఈ రెండు కూడా చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తవి. నేను సన్సెట్ చూడడానికి అయితే వెళ్తున్నా ఇప్పుడు నేను. ఈ హిల్ స్టేషన్ మీద ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ అయినటువంటి పగోడా వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మీకు చూపిద్దాం అన్నట్టుగా ఇక్కడ వెళ్తున్నాను నేను. మనం బొయ్యేలోపు చూడదగ్గ వన్ పాయింట్ ఏంటంటే సన్ రైజ్ లేదా సన్సెట్ను మనకు దగ్గరలో ఉన్నటువంటి హిల్ స్టేషన్ నుంచి చూడడం. యూ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. మీలో ఎంతమంది ఈ సన్ రైజ్ సన్సెట్ను చూశారో ఒకసారి కామెంట్ చేయండి. దారిలో మాకు మరో వ్యూ పాయింట్ కూడా కనిపించింది. సో ఇక్కడ నుంచి చూసినప్పుడు ఒక విలేజ్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ విలేజ్లో ఒక టెంపుల్ కూడా ఉంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తానికి పగోడా వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు, కానీ మన వెహికల్కి అయితే పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కార్కి అయితే 50 రూపాయలు ఉంది. సో ఇక తీసుకున్నాం, లోపలికైతే వెళ్దాం. ఇంకా వావ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యాక్చువల్గా ఇదంతా కూడా మనకు ఒక గోల్డెన్ కలర్లో సన్సెట్ మాత్రం మాసం ఉంది. యాక్చువల్గా మేమైతే కొంచెం లేట్ అయినాము. ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు కనుక వచ్చి ఉంటే ఇంకా చూడడానికి చాలా అద్భుతంగా ఉండేది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందని చెప్పినా కదా. సో మనకు కనిపిస్తున్నటువంటిదే శర్వారాయన్ టెంపుల్. ఇది చూడడానికి చాలా చిన్నదిగానే ఉంటుంది, కానీ దాదాపు ఒక 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది.
ఇది ఒక గుహాలయం. ఎలా ఉంటుందంటే ఇక్కడ మన పాలకుర్తి టెంపుల్లో అయితే మనకు గుహ లోపలికి వెళ్ళి మనం దేవుని అయితే ఎలా దర్శనం చేసుకుంటామో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అన్నట్టు. ఈ కొండ మీద ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం శర్వారాయన్కి అంగరంగ వైభవంగా కొన్ని ఉత్సవాలను అయితే నిర్వహిస్తారు ఇక్కడ. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ట్రావెల్ విత్ ఉషాకర్.